నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పెద్ద పడుగుపాడు చంద్రమౌళి నగర్లో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో 5 లక్షలతో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో మొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని పడుగుపాడు నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఏబి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపురెడ్డి రజిత్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, డిఎల్డిఏ డైరెక్టర్ కాటంరెడ్డి దినేష్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పడుగుపాడు పంచాయతీలో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నా నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం ఎన్నికల ప్రచారం. అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో మంచి మెజారిటీ తేవాలని చెప్పేసి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, మాకు ఫలానా పథకం ఇవ్వండి, ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి, మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరూ కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకొని దాదాపు 33 పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు 2,75,000 కోట్లు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. తిరుగులేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తీసుకొచ్చి ప్రజలందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తెప్పించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు చేయాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులందరూ కూడా సిద్ధమైనారు. రెడ్డి గారు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనస్సు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కుట్రలతో, కుతంత్రాలతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నం చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్తో కూడా మంత్రాలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా దండగా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడు. ప్రజల ఆశీర్వాదం ఉంది. పేద ప్రజల అండదండలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మేము ఎవ్వరిని చూసి భయపడము. ఇతర పార్టీలన్నీ ఒక్కటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి వస్తాడు. ఎలక్షన్స్లో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.
అన్ని వర్గాల వారు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. దీంట్లో తిరుగు లేదు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప ఇతర పార్టీలకు అవకాశం లేదు. ఇది తథ్యం. భగవంతుడు కూడా రాసేసి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారినే మరలా సీఎం చేయాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదం కూడా పుష్కలంగా ఉంది. ఇక ఈ కాలనీకి సంబంధించి వేమిరెడ్డి నియోజకవర్గంలోనే ముడుగుపాడు పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి ప్రతి ఇంటికి పోయి శాసనసభ్యుడిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా పడుగుపాడు పంచాయతీలోనే ప్రారంభించడం, దానికి కోవు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముడుగుపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముడుగుపాడు పంచాయతీలో ఏదైనా తాగునీరు సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ ఏదైనా ఉంటే ఎవరైనా పంచాయతీ ఆఫీసు పోయి అంత దూరం శ్రమపడి అక్కడ పోయి సమస్యని విన్నవించే పరిస్థితి లేకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి మీరు ఇంట్లో కూర్చొని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మీ సమస్యని పరిష్కరించేదానికి పంచాయతీ పాలకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ముడుగుపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ పాలకవర్గం తెలియజేస్తున్నారు. దానికి ఒక టోల్ ఫ్రీ నంబరు ఇచ్చున్నారు. ఆ నంబర్ చెప్తాను, 9117 499117. ఇంకోసారి చెప్తాను, 9117 499117. ఎందుకంటే ఎవరైనా పంచాయతీ ఆఫీస్ ఉండేది దూరంగా ఉంటుంది. అదేవిధంగా సచివాలయాలు పోయి చెప్పాలన్నా కూడా కాలం వృధా కాకుండా మీ సమస్యని తక్షణమే పరిష్కరించే దానికోసంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దీన్ని పొడుగుపాడు పంచాయతీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఉపయోగించుకొని తద్వారా